शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ద్వాదశ రాసుల వారికి జూలై మాసంలో ప్రత్యేకంగా మహిళలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసము నిజ జ్యేష్ఠ కృష్ణ ప్రతిపద పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటుంది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే 16వ తారీఖు వరకు మిథున రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొంది మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలో ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చస్థుడై సంచరిస్తున్నాడు. శని ఈ నెల మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని చూసినట్టయితే ద్వాదశ రాసులు అంటే ఈ 12 రాసులలో జన్మించినటువంటి స్త్రీలకు ముఖ్యంగా గోచార ఫలితము అంటే వాళ్ళు జన్మించినటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహస్థితులు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ముఖ్యంగా కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసంలో సూర్యుడు 16వ తారీఖు వరకు పంచమ స్థానంలో సంచారం, తదనంతరం షష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు అర్ధాష్టమ స్థానంలో సంచారం ప్రతికూలం. బుధుడు 6, 5 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 6వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 6, 7 స్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు 2వ స్థానం ఏల్నాటి శని ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు జన్మస్థానం, కేతువు 7వ స్థానం ప్రతికూలంగా ఉన్నారు. ఓవరాల్గా చూసినట్టయితే కుంభరాశి వారికి కొంత ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది. సూర్యుడి మట్టుకు 16 తర్వాత కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ఇక బుధుడి మూలకంగా కూడాను కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా రాహువు కేతువుల యొక్క స్థితి తద్వారా మీ లోపల కొంత భయము, ఆందోళన, అయోమయము అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. జన్మ రాహువు, సప్తమ కేతువు. తద్వారా మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. అంటే డిసిషన్ మేకింగ్ లోపల మీలో కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు రాహువు, కేతువు. కనుక ముఖ్యంగా మహిళలు ఇంటిలో కానివ్వండి, బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానివ్వండి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొన్ని అనర్థాలను మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే 16 తర్వాత సూర్యుడు 6వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థినులకు ప్రత్యేకంగా ఇది కొంత కలిసి వస్తుంది. మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇంటి వాతావరణము కొంత ప్రెషర్గా ఉంటుంది. అంటే ప్రతి పని లోపల కూడాను మీరు కొంత మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశం కనబడుతుంది. వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు వస్తాయి. చిన్నపాటి
అనర్థాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇక స్థిరాస్తులు, చరాస్తులు కొనుగోలు చేసుకునేటువంటి సమయం లోపల మీరు వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి పొజిషన్స్ కానివ్వండి, యజమానులు కానివ్వండి, వీటందరినీ కూడాను కొంత జాగ్రత్తగా తెలుసుకొని మీరు హ్యాండిల్ చేయడం చాలా మంచిది. గురువు మూలకంగా కొన్ని పనుల లోపల ఆలస్యము, ఆటంకాలు ఇలాంటివి ఏర్పడతాయి గనక మీరు కొంత జాగ్రత్తగా ఏకాగ్రతతో మీరు ఎఫర్ట్స్ పెట్టి పనులు చేయాలి. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకు ఆఫీసులో పని భారం పెరుగుతుంది. అదనపు బాధ్యతలు కూడాను మీకు అప్పజెప్పడం, తద్వారా కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనబడుతుంది. శుక్రుడి మూలకంగా కొంత దాంపత్యం లోపల అంటే భర్తతో కానివ్వండి, కుటుంబ పెద్దలతో కానివ్వండి కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా మీ ఆలోచనలను కార్యరూపంలో పెట్టండి. ఇక వివాహ ప్రయత్నాలు మట్టుకు ముందుకు కొనసాగుతాయి. ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. అంటే మీరు బ్లైండ్గా ఖర్చు పెడుతున్నట్టయితే మీరు అప్పుల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. 2వ స్థానంలో శనీశ్వరుడు, ధనస్థానం. కాబట్టి ఒక ప్లానింగ్ అనేటువంటిది తప్పకుండా ఈ మాసంలో ఉండాలి. ఖర్చుల విషయంలో అంటే ఆదాయము, ఖర్చు బేరీజ్ వేసుకొని మీరు పనులు చేయడం చాలా అవసరము. ఖర్చులు అనవసరంగా పెరుగుతాయి. కొన్ని ఖర్చులు ఫోర్స్డ్గా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే విద్యార్థినులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాలలో ఉన్నటువంటి విద్యార్థినులు, డేటా సైన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్ళు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి విద్యార్థినులు, వీళ్ళందరికీ కూడాను బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, టెక్నికల్లో ఉన్నటువంటి విద్యార్థినులకు కూడాను బాగా కలిసి వస్తుంది. విదేశ ఉద్యోగాల లోపల కొంత పని భారం పెరుగుతుంది. అంటే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలు విదేశంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్లకు కొంత భారం పెరుగుతుంది. అన్సర్టనిటీ అనేటువంటిది అక్కడ గోచరిస్తుంది. దాన్ని మీరు అధిగమించడానికై పని లోపల ఏకాగ్రతను పెంచుకోండి. ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి. సహజంగా మీకు కూడాను ఈ గ్రహస్థితి మూలకంగా చేస్తున్నటువంటి పనిలో నుండి వేరే పనిలోకి షిఫ్ట్ కావాలి అనేటువంటి ఒక ఆలోచన కూడాను మీకు వచ్చే అవకాశం బాగా ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే ఆరోగ్యంపై మీరు శ్రద్ధ పెట్టాలి. కుంభరాశి వాళ్ళు ఈ మాసం లోపల అందరి సహకారము, కుటుంబ పెద్దల సహకారము, మిత్రుల సహకారము, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం చాలా మంచిది. ఓవరాల్గా మీరు ఓపికతో ఉన్నట్టయితే ఈ మాసం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క
ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏల్నాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.